బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము స్పాట్ వ్యాలేషన్లో మన జిల్లా విద్యాధికారి మరి మన అధికారులు మరియు జిల్లాల నాయకులు, రాష్ట్ర నాయకులు మరియు పరీక్ష కేంద్రానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, నేనైతే వ్యక్తిగతంగా బాబాసాహెబ్ లేనిది ఇక ఇక్కడ నేను లేను అని నేను నమ్ముతా. ఎందుకంటే తరతరాలుగా నేను నా పూర్వీకులను పరిశీలించిన నేను మత గ్రంథాల జోలికి పోదలుచుకోలేదు. కానీ ఏ దేవుడు, ఏ మత గ్రంథాలు కూడా నన్ను ఈ స్థాయిలో నిలుపుతాయని నేను అనుకోలేదు. ఒకే ఒక్కటి భారత రాజ్యాంగం మాత్రమే నన్ను ఈ స్థాయికి నిలిపిందని నేను గర్వంగా చెప్తా ఉంటాను. మరి అటువంటి మహానుభావునికి ఈరోజు మనము అందరం కలిసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నేను ఒకానొక సందర్భంలో ఆలోచించాను, మరి ఏం చేయాలి, మరి నా జాతిలో కూడా నేను ఒక ఎస్టీగా ఉండి నా జాతిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ విధంగా నివాళి అర్పించాలి. ప్రతిదీ ఇంతకుముందు చెప్పారు మేధావులందరూ, మన మిత్రులందరూ కూడా, మనము ప్రతి హక్కులను కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇంకా మన లోపల ఇంకా 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 అది చేరుకోలేదు. చాలా మందికి ఈరోజు తెలియదు. ఈరోజు యాక్చువల్లీ సెలవు. మీరందరూ కూడా మీరు అభినందనలు, ఎందుకంటే ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అటెండ్ అయినారు. సెలవు రోజు, జాతీయ నాయకుల సెలవు రోజు ఆ నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వారికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఆదర్శాలను ప్రజలకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. కానీ ఎందుకో మరి జాతీయ నాయకుల పండుగ లాంటి సెలవులు అన్ని సెలవు రోజులు వస్తాయి. మనం అందరం కూడా ఎంచక్కా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఉండకపోతే మనం ఎక్కడో ఉంటాం, చేసేవాళ్ళు చేస్తున్నాము. కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. మరి నేను ఇంతకుముందు చెప్పాను, మరి నేను ఏ విధంగా నివాళి అర్పించాలి అని అనుకున్నప్పుడు ఒక తాండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టాలి. ఎక్కడ నేను నా కనుచూపు మేరకు కలిపాలి. కానీ ఆ ఇనిషియేటివ్ నేనెందుకు తీసుకోవద్దు, నేను చెప్పడమేనా, ఆచరించొద్దా అన్న ఆశయంతో గత సంవత్సరం నా తాండలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టినాను. ఇప్పుడు ఇంతకు ముందే అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం ముగించుకొని మరి ఇక్కడ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. మీ అందరితో పాటు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగించే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై సేవలాల్.